తెలుగు భాష వైభవంతో విరాజిల్లిన లలిత కళలు, సంగీతం, కూచిపూడి నృత్యం, నాటకాలు సభికుల్ని అలరించాయి. అన్నమయ్య సంకీర్తనలు భక్తి పారవస్యానికి లోను చేశాయి. ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరీ చేయగా ప్రఖ్యాత నర్తకీమణులు ఎందరో తమ నాట్య విన్యాసాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆపాతమధురంగా సాగే సంగీత విభావరులు ప్రపంచ తెలుగు మహాసభల్లో వీణుల విందు చేశాయి. గాత్ర సంగీతం ప్రముఖంగా సాగింది. లలిత సంగీతంలో భాగంగా ఆలపించిన గీతాలు ఆహ్లాదాన్ని నింపాయి. తెలుగువారికే సొంతమైన లలిత కళ కూచిపూడి నృత్యం. లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు కూచిపూడిలోని అనేక నృత్య రూపకాలను ప్రదర్శించారు. నర్తకీమణులు పలు నృత్య భంగిమలతో, లాస్య విన్యాసాలతో రసజ్ఞుల హృదయాలను పులకింపచేశారు. పద్య నాటకాలు గ్రాంధిక భాషతో, రాగాలతో సభికుల్ని ఉర్రూతలూగించాయి. ఆధునిక నాటకాలు నేటితరం ప్రేక్షకులకు అమ్మ భాషను దగ్గర చేశాయి. వాటి ప్రాధాన్యాన్ని యువతరానికి తెలియజేశాయి. ప్రఖ్యాత గజల్ శ్రీనివాస్ తల్లి భాష గురించి ఆలపించిన గజల్స్ ప్రేక్షకుల్లో భాషా దీప్తులు వెలిగించాయి. తల్లి భాష, పుట్టిన నేలపై అభిమానం కలిగిన ఎందరో ప్రవాసాంధ్రులకు ఈ సభలు వేదికలయ్యాయి. ఇతర దేశాలలో వాళ్లు మాతృభాషకై తపిస్తున్న వైనాన్ని చెప్పుకోవడానికి ఇవి దోహదం చేశాయి. తెలుగువారి వారసత్వాన్ని, ప్రతిభను పలు రకాల ప్రదర్శనలు సభలలో చాటి చెప్పాయి. తెలుగు మహాసభలకు 14 దేశాల నుంచి సుమారు 2000 మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. లండన్, అమెరికా, సింగపూర్, మారిషస్, మయన్మార్ దేశాలలోని తెలుగువారు తల్లి నేలపై, అమ్మ భాషపై అభిమానంతో విచ్చేశారు. వాళ్లు తెలుగు భాషా విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. బోధనా వికాసంపై ప్రధాన దృష్టి నిలపాలి అన్నారు. విదేశాలలో సైతం తెలుగు సంస్కృతిని కాపాడుకోవడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. మేము టాల్ సంస్థని 2005లో స్థాపించి తెలుగు భాష సంస్కృతి పరిరక్షించడానికి, తెలుగు భాషని మన భావి తరాలకి అందించి ఇంగ్లీష్తో పాటు మన మాతృభాషని కూడా నేర్చుకొని మన వాళ్ళతో తెలుగులో సంభాషించే విధంగా చేయాలనే ఒకే ఒక దృక్పథంతో మా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కృషి చేస్తుంది. పారిస్ లో తెలుగు బోధనపై డాక్టర్ డేనియల్ మాట్లాడారు. ఒక పేజీలో తెలుగు ఉంటే మరొక పేజీలో అనువాదించే భాషలో కూడా కావాలి. దీని ద్వారా కొంచెం అభివృద్ధి కూడా పొందొచ్చు. 12వ శతాబ్దం 13వ శతాబ్దం ఫ్రెంచి భాష పద్యాలు అనే అర్థమానికి మాకు కూడా కష్టం అవుతుంది. అందుకు ఆ పాత అయిన భాష ఎలా కనిపిస్తుందో, మరొక పేజీ ప్రస్తుతమైన భాష ఎలా ఉంటుందో దాన్ని ఈ రెండు చూపిస్తే అందరికీ ఒకప్పుడు పూర్వం కూడా ఎలా ఆలోచించారు, అనుభవాలు ఎలా ఉన్నాయో అని తెలియవచ్చు. అది కూడా తెలుగు నేర్చుకునే వాళ్ళకి మంచి సహాయం అవుతుందని నా నమ్మకం. మారిషస్ లో తెలుగుకై ఎలాంటి కృషి జరుగుతోందో తెలిపారు. మయన్మార్ నుంచి విచ్చేసిన ప్రత్యేక బృందం అక్కడి తెలుగువారి కష్టాలపై ప్రసంగించారు. విదేశాలలో తెలుగువారు తమ మాతృభాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సభల్లో సాధికారికమైన చర్చలు జరిగాయి. ప్రపంచ సభల్లో వివిధ కళారూపాలు తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపచేశాయి. ప్రధాన సభావేదిక ముందు అక్షర వృక్షం, హస్తకళలు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, అగ్గిపెట్టెలో 6 గజాల చీర, తైలవర్ణ చిత్రాలు ఇలా ఎన్నో సందర్శకులకు కనువిందు చేశాయి. తమ లేత శరీరాలపై అక్షరాలను రాసుకుని కొందరు విద్యార్థులు తెలుగు భాషపై తమ మమకారాన్ని చాటుకున్నారు. తెలుగు తెర తారలు దిగివచ్చారు. అంబరాన్ని అంటే తెలుగు సంబరంలో పలు కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని పరవశింపచేశారు. హాస్య నాటికలు, ఆపాత మధురాలైన పాటలకు నృత్యాలు చేసి సభికుల్లో ఆనందాన్ని నింపారు. సినీ ప్రముఖుల ప్రదర్శనలు సభికుల్లో
భాషానురక్తిని పెంచాయి. హాస్య, సంగీత, నృత్యాలతో తెలుగుపై వారికున్న మమకారాన్ని చాటాయి. వందే మాతరం శ్రీనివాస్ పాడిన తెలుగు గీతం వేదికపై మారుమ్రోగింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా పొగడరా 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 నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. సినీ నటులు పౌరాణిక, సాంఘిక నాటకాలతో తెలుగు హాస్యాన్ని సృష్టిస్తూనే మాటల విరుపులతో, హావభావాలతో భాషా ప్రాధాన్యాన్ని చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ, డి రామానాయుడు, జమున, మురళీమోహన్, కృష్ణంరాజు, తనికెళ్ల భరణితో పాటు నేటితరం నటులు చాలామంది ఈ మహాసభల్లో పాల్గొన్నారు. తల్లి భాషపై వారికున్న మక్కువను తెలిపారు. అంతేకాదు, తెలుగుదనాన్ని చాటి చెప్పిన చలనచిత్రాలను ఈ సభల సందర్భంగా ప్రదర్శించారు. అలనాటి చలనచిత్రాల్లోని పాటలకు యువ నటీనటులు నృత్యాలు చేసి ప్రేక్షకుల్ని మైమరపింపజేశారు.